ఓహో అమ్మాజీ జీ వాడి చెత్త ఆటోలో కూర్చుంటే నీ ఫిగర్ ఏదో జీజిల్ అయిపోతుందన్నావుగా. ఏం తెచ్చాను చూసుకో. సరికొత్త టీవీఎస్ 50. రామా నా వెనకాల కూర్చో. ఓసారి బీచ్ చుట్టూ ట్రిప్ వేసేద్దాం. రామ్మా రామ్మా. అయ్యయ్యో, దసరా పండుగ నాడు ఆయుధ పూజ చేయకుండా కొత్త బండి ఎక్కకూడదు బావా. ఐ సీ. 1 మినిట్ తెచ్చేసా. ఇలా ఇవ్వు బావా, బండికి అలంకరిస్తాను. నువ్వు వెళ్ళి కొత్త బట్టలు కట్టుకుందా. అలాగే. ఓకే వెళ్ళు. దసరా వచ్చిందమ్మా, టీవీఎస్ తెచ్చిందమ్మా. జయ హో లవ్లీ అమ్మా జీ. ఒరే నీ ఫేసుకి ఆయుధ పూజ చేసుకోరా. చేసుకో, ఆయుధ పూజ చేసుకో. ఆయుధ పూజ, ఆయుధ పూజ, ఆయుధ పూజ. హలో, నా బండికి నువ్వు అలంకారాలు చేస్తున్నావేంటి? మీరు ఆయుధ పూజ చేయరు కదా, అందుకని మా బావ మీ బండికి కూడా ఆయుధ పూజ చేసి రమ్మన్నాడు. అవును సార్, నేనే దగ్గరుండి మీ బండికి కూడా ఆయుధ పూజ చేసిన మరి పంపించాను ఆ సార్. సంగతి నవ్వుతో చెప్పొచ్చు కదా, ఏడుస్తా దేనికి? ఏంటి సార్ నా ఫేస్ ఏడుస్తున్నట్టుందా? లేదు సార్, నవ్వుతున్నాను సార్. చూడండి చూడండి సార్, మ్యాన్యుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ సార్. నా ఫేస్ అంతా. నువ్వే పని చేసినా అందంగానే ఉంటుంది అమ్మాజీ. కరెక్ట్ సార్. సార్ మీకు ఏ ఆయుధం అంటే ఇష్టం సార్? AK-47 గన్. ఇంకా నయ్యం కొనిపెట్టమన్నాడు కాదు, నిమిషానికి 240 బుల్లెట్లు. ఉచ్చాయ రాఘవేంద్రాయ సత్యధర్మరతాయ చ భయతాం కల్ప వృక్షాయ నమతాం కం. మీరు తింటారేమిటండి? ఎవరిలాగా బాగుందో లేదో చూస్తున్నానే. ఛీ, రథవ కక్కుర్తి మీరును. జయ రాఘవేంద్రాయ సత్యధర్మరతాయ చ భయతాం కల్ప. ఇతనేనండి చంద్రశేఖరం అంటే. అఖిలాండేశ్వరి గారు, చిరంజీవ. ఓంకారేశ్వరరావు గారు, సుఖీ భవ. ఆది దంపతులు. చక్కగా నామాలు పెట్టి చేతికి శంకు చక్రం ఇస్తే అచ్చు వెంకటేశ్వర స్వామిలా ఉంటాడు కదండి. ఆ బాలమురుగన్, పెరియాళ్వార్. పెరియాళ్వార్, బాలమురుగన్. ఇద్దరు దేవుళ్ళు మన మేడ మీద వెలుస్తున్నారే. నిజం. చూడు నాయనా, మీకు మడి ఆచారాలన్నీ పూజలు పునస్కారాలు ఉన్నాయని బాలమురుగన్, బాలమురుగన్ బాలమురుగన్. చెప్పాడు. చాలా సంతోషం. ఇంకా దేవుడు పటాలు అవి కావాలంటే కిందకొచ్చి తీసుకువెళ్ళండి. ఏనాయనా? అలాగేనండి. ఆర్తిస్తాను, రండి. పదండి. ఆ, పైన గది చూపించి తీసుకొస్తానులేండి. రేయ్, ఏరా, నాకు మడి ఆచారమా, పూజలు పునస్కారాలా? రేయ్, ఇంకా దేవుడి పేరుతో ఎన్ని అబద్ధాలు చెప్పావురా? ఇవి అబద్ధాలు కాదు దోస్త్, ఆపద్ధర్మాలు. నీకు మడి ఆచారం అనగానే ఇల్లు అద్దెకిచ్చింది, పూజా పునస్కారాలని చెప్పగానే అద్దె సగానికి సగం తగ్గించింది. చూసావా విభూది మహిమ. ఇంతవరకు చెప్పింది చాలు, ఇక నోరు వెప్పకు. ముందు వెళ్ళి మన సామాన్లు పట్రా, వెళ్ళు. అలాగే దోస్త్, నేను ఇక నోరే విప్పను. ఆవాజ్ మైనే దూంగా, ఆవాజ్. ఎరా అందరూ తానాలు చేస్తారా? నువ్వు చేయలేదేంటి? మరి అదే ఇవాళ కుదురుద్దో లేదో అని నిర్ణయం చేస్తా. సోనియాడిసన్ కలిసి ఎవడం తాన జగన్ వెళ్తారా? యాదవా రే అక్కడ మ్యూజిక్ చేస్తారని అడుగుతారు కానీ తానాలు చేస్తారని ఎవడు అడగడరా? రే ఈ కనుక మనం సక్సెస్ అయితే మొత్తం మన లైఫే చేంజ్ అయిపోద్రా. నీ లైఫ్ మాత్రం చేంజ్ అవ్వదు. చూడు ఎక్కడ చాలొద్దు. ఏంట్రా పండురా టల్గాను? నా ఫిగర్ కి ఎవడో బీటే చేస్తున్నాడు రా. ఎవడ్రా వాడు? ఆడే. Diana, I want to talk with you personally. Where are you? Really, I'm waiting for you from past 2 hours. I call you and nobody. Really, Diana, I love you. I'm waiting for you there, but nobody are there. Very bad. No, Diana, I'm not. Okay. If you are interested, you can come with me on my bike. Shall we go for disco? Stupid. Darling, Diana, darling. And when you see your baby leaving. Oh, shut. ఎక్స్క్యూజ్ మీ, ఆయన బిల్ గేట్స్ అని ఎందుకంటారు? సాఫ్ట్వేర్ ఫ్యామిలీనా? అంత లేదు, ఒకసారి హోటల్లో బాగా తినేసి బిల్లు కట్టడానికి డబ్బులకు గేటు దూకి పారిపోయాడు. అప్పటి నుంచి బిల్ గేట్స్. ఓ Come on, from that side. Yes, sir.
సార్ 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 రండి రండి సార్ రండి రండి ఆయనే సార్ డైరెక్టర్ సత్యపండు. ఇక్కడి నుంచి ఇలా ప్లాన్ చేసుకుని ఇలా ముందుకెళ్ళి దింపేస్తే సరిపోతుంది. ఆ, ఆహాహాహా. ఒక దాసనాథరావు, ఒక రాఘవేంద్రరావు, ఒక రాంగోపాలవర్మ, ఒక వివి వినాయకు, వీళ్ళు నలుగురు కలిపితే ఆయన ఒక్కడు. ఆయన పెట్టి యాంగిల్ అంటే తెలిసిపోతుంది కదా. రండి రండి చెప్తా రండి. ఈ రష్యన్ యాంగిల్ అయితే ఓహో నో నో నో. ఎవరండి మీరు? నా పేరు శ్రీనండి. సిటీలో అన్న పేరు చెప్తా నా దగ్గరికి ఎందుకు వచ్చారు? అదే మీతో చిన్న విషయం మాట్లాడదామని. ఏం లేదండి, శ్రీను గారు మీ డైరెక్షన్ లో ఒక సినిమా చేద్దాం అంటున్నారు. అయిపోయి బుద్ధుందా నీకు? నాయుడు గారికి ఏం సమాధానం చెప్తాను నేను? దత్తు గారికి ఏం సమాధానం చెప్తాను రా? దాసర్ గారికి ఏం సమాధానం చెప్తాను రా? అదే సార్, నువ్వు ఒక టెక్నీషియన్ లేదా? కామన్ సెన్స్ ఉందా నీకు? అదే సార్, ఆయన పెద్ద ప్రాజెక్టులు, ఈయనకేమో చిన్న ప్రాజెక్టు. మీరు ఏదైనా చేస్తే వాళ్ళకేమో ఇది వస్తుంది, మనకేమో ఇది వస్తుంది. వస్తున్నా వస్తున్నా వస్తున్నా. ఏదో చిన్నవాడా సార్, మీ అంత రేజ్ కాకపోయినా మీ ఫ్యామిలీలో ఒక మెంబర్ అనుకుని ఈ చిన్న హెల్ప్. ఓకే ఓకే ఓకే, సెంటిమెంట్ తో పడేస్తున్నారయ్యా. ఏమిటో నువ్వు నాకు బాగా నచ్చావు, నువ్వంటే చాలా ఇష్టం. సడన్ గా నీ మీద ఎందుకో ప్రేమ పుట్టుకొచ్చిందయ్యా. కాకపోతే చిరంజీవి నన్ను కాకేసి ఏరా నా సినిమా డైరెక్టర్ చేయకుండా ఎవరికో కొత్త చేస్తున్నట్టు ఏం సమాధానం చెప్పేది? మీరు భలే వాళ్ళు సార్, మీరు చెప్తే అంతేనంటావా? మరి అడ్వాన్స్ అడ్వాన్స్ తొందరగా ఇయ్యన్నా, మళ్ళీ మనసు పడిపోతున్నారా? ఇదిగో సార్. నాకు ఇస్తావా? వాడికి వెళ్ళిపో వెళ్ళిపో నువ్వు సార్ నా బట్టలు ఇవ్వండి సార్. షూటింగ్ మధ్యలో బాత్రూమ్ కని బయటకు వస్తే నా కోటు నా టోపీ లాక్కొని ఈ ఫైల్స్ నా చేతికి ఇచ్చారు. నా బట్టలు ఇవ్వండి సార్, అవతల నా వేషం పోతుంది. ఇదిగో ఇది కూడా తీసుకో, టోపీ వెళ్ళిపో. ఇప్పటికైనా వదిలేరు. తీసే సినిమాలు నువ్వే మెయిన్ విలన్, వెళ్ళిపో. పెచ్చాళ్ళు పడిపోయారు. వెళ్ళేది మన అనిత కదరా? అవన్నా మన అనితనే. దానికోసం బుల్లెట్ కూడా ఉన్నాడన్నా. దానికి చెప్పాల్సింది చెప్పాను. దాని కర్మ. అది ఇప్పుడు పడ్డాం కాదురా, దాని లవ్ ని బ్రేక్ చేసింది మనమే. అవునా అన్న? మన మందుమా లేడు, 4 years బ్యాక్ ట్రాన్స్ఫర్ అయిపోయి మళ్ళీ ఇక్కడికి వచ్చాడు. అప్పటి నుండి ట్రై చేస్తున్నావా అన్న? ప్రయత్నించడం మనిషి ధర్మం, అది జరగడం జరగకపోవడం సహజ ధర్మం రా. సూపర్ అన్నా. మరి లేకపోతే బాధని ప్రపంచానికి ఇవ్వాలి, సంతోషాన్ని మనం లాక్కోవాలి. అది సృష్టి ధర్మం కూడాను. మరి మామేడనా? మామకేదో బంపర్ లాటరీ తగిలినట్టుందిరా, కనబట్లేదు. ఎప్పుడో కనిపించినప్పుడు వీళ్ళ తాట తీస్తాను. సర్లే పదండి, సెట్కి వెళ్దాం. ఖాతాలో రాసుకోరా.